హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. సో ఇవాళ అయితే నేను 7 శనివారాల పూజ అయితే స్టార్ట్ చేసినానండి. ఫస్ట్ వారం అయితే పూజ చేసుకున్నాను. స్వామికి అయితే నేను నైవేద్యంగా వచ్చేసి పొంగల్ అయితే చేసినాను. సో పొంగలు అలాగే చింతపండు పులియోగర అయితే చేసినాను. తర్వాత కొంచెం పానకము, వడపప్పు, అలాగే మనకి ఇష్టమైనది చేసుకోవచ్చునండి ఓపుకుంటే కన్నా. అలాగే నైవేద్యం వచ్చేసి మెయిన్ ఆయనకి ఇష్టమైంది నువ్వులు ఉంటుంది, అంటే సిమ్మిలి ఉంటుంది అంటారు కదా, నన్నలు నువ్వులు ఈ మాదిరిగా మిక్సీ పట్టుకొని లడ్డూలు అయితే చేసుకోవాలా. అవన్నీ కూడా చేసుకున్నాను. తద్దోజనం అయితే చేసినాను, అంటే పెరుగన్నం అయితే కొద్దిగా చేసినాను. కొద్దిగానే చేసినాను, ఎక్కువ అయితే చేయలేదు. ఇవన్నీ చేసుకొని తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసినాను. సో నా పూజా విధానం అయితే చూడండి. సో ఫుల్ వీడియో అయితే నేను పెట్టలేదండి. నేను ఎలా పూజ చేసుకున్నాను అంతా కూడా అయితే నేను వీడియో అయితే తీయలేదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే కన్నా ఫుల్ వీడియో పెట్టండి అని ఒకసారి కామెంట్ చేస్తే కన్నా నేను ఎలా పూజ చేసుకుంటాను అనేది ఫుల్ వీడియో అయితే పెట్టేకి ట్రై చేస్తాను. ఒకసారి రండి. ఫస్ట్ అయితే నిత్య దీపారాధన అయితే పూజ అంతా కూడా చేసేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ అయితే స్టార్ట్ చేస్తాను. నేనైతే పూజ అయితే ఈ మాదిరిగా చేసుకున్నానండి. పిండి దీపాలు అయితే 7 పిండి దీపాలు, అలాగే పంచలోకం దీపం అయితే వెలిగించినాను. వెంకటేశ్వర స్వామి పట్టము, ఇక్కడైతే అమ్మవారి విగ్రహం అయితే ఉంది. తర్వాత ముడుపు అయితే కట్టినాను, కలశం అయితే పెట్టుకున్నాను. నేను చేసిన నైవేద్యాలు అన్నీ కూడా ఇక్కడ పెట్టినా చూడండి. లడ్డూలు, అలాగే పులియోగర, తద్దోజనము, పానకము, పొంగలు, వడపప్పు, సల్పిడి, సో తర్వాత పిండి దీపాలు. నల్ల ద్రాక్ష అయితే ఇంపార్టెంట్ అండి, తప్పకుండా మనము నల్ల ద్రాక్ష అయితే పెట్టుకోవాలి. దేవుడికి 7 అరటిపండ్లు, కొబ్బరికాయ, అలాగే మనము ఎన్ని చేసిన పూజలు అయితే కన్నా అన్నీ కూడా 7 అనేది మనము సంఖ్య అనేది పెట్టుకోవాలి. సో నేనైతే పొద్దున్నే ఈ మాదిరిగా అయితే పూజ అనేది చేసేసుకున్నాను. నా పూజ అంతా కూడా అయిందండి. సో నేను 8 లోపలైతే పూజ అయితే చేసేసుకున్నాను. చూడండి అయ్యవారు ఎంత బాగున్నాడు కదా. సో వెంకటేశ్వర స్వామి అంటేనే అలంకార ప్రియుడు కదా, మనం బాగా అలంకరణ అయితే చేసుకోవచ్చు. అలంకరణ అంటే మన ఓపికండి, ఎంత అలంకరణ చేసుకుంటే అంత బాగుంటుంది. సో నాకైతే తులసిమాల అయితే కొద్దిగానే దొరికింది. సో ఎక్కువ అయితే లేదండి, కొద్దిగానే. అయితే అన్నీ కూడా ఎల్లో కలర్ పూలే ఎక్కువ యూజ్ చేసినాను నేను స్వామివారి పూజకి అయితే కన్నా. సో నేనైతే కన్నా పూజ అయితే ఈ మాదిరిగా చేసుకున్నాను. సో నేను ఎలా పూజ చేసుకుంటాను అనేది మీకు ఒకవేళ ఫుల్ వీడియో కావాలనుకుంటే కన్నా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నా పూజ ఎలా ఉండదో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్ది. ఈ ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. బాయ్.